మీ కొడుకు క్షేమంగా ఉన్నాడు, మీరు కోరుకుంటే నేను అతన్ని విడిపిస్తాను అని పాకిస్తాన్ అధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ 1965 భారతదేశం పాకిస్తాన్ యుద్ధం తర్వాత తన మాజీ కమాండర్ జనరల్ కె.ఎం. కరియప్పకు ప్రత్యేక ఆఫర్ ఇచ్చాడు. 1965 సెప్టెంబరులో పంజాబ్లోని ఖేమ్కరన్ సెక్టార్లో పాకిస్తాన్ దళాలు కూల్చివేసిన తర్వాత అప్పటి ఫ్లైట్ లెఫ్టినెంట్ అయిన జనరల్ కరియప్ప కుమారుడు కె.సి. కరియప్పను పాకిస్తాన్ సైన్యం బందీగా ఉంచింది. కాల్పుల విరమణ ప్రకటించడానికి కేవలం ఒక రోజు ముందు ఆయన యుద్ధ విమానం హాకర్ హంటర్ ను పాకిస్తాన్ సైన్యం నిర్బంధించింది. ఏ భారతీయ సైనికుడికి దక్కనిది నేను నా కొడుకు కోసం వెతకను. అతను ఇకపై నా కొడుకు కాదు, అతను భారత కుమారుడు. యుద్ధ ఖైదీలందరినీ బాగా చూసుకోండి, వారందరూ నా కుమారులు అని జనరల్ కరియప్ప అయూబ్ ఖాన్కు ఇచ్చిన సంక్షిప్త సందేశం. అయూబ్ ఖాన్ గతంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జనరల్ కరియప్ప కింద పనిచేశాడు. అందుకే అతని మాజీ కమాండర్కు ప్రత్యేక ఆఫర్ ఇచ్చి ఉండవచ్చు. తరువాత 1986లో ఫీల్డ్ మార్షల్ బిరుదు పొందిన జనరల్ కరియప్ప తన కుమారుడు ఫ్లైట్ లెఫ్టినెంట్ కె.సి. కరియప్పకు ఎటువంటి ప్రత్యేక హోదాను అంగీకరించడానికి నిరాకరించారు. ఫీల్డ్ మార్షల్ కరియప్ప ప్రవర్తన భారత సైన్యం యొక్క క్రమశిక్షణ మరియు సమగ్రతను వెల్లడిస్తుంది. ఇది తిరుగుబాటుకు బానిసైన పాకిస్తాన్ సైన్యానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. దానికి ప్రధాన ఉదాహరణ అయూబ్ ఖాన్ 1959లో తిరుగుబాటులో పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత తనను తాను ఫీల్డ్ మార్షల్ స్థాయికి ఎదిగాడు. పాకిస్తాన్ దళాలు తన ఆపరేషన్ జిబ్రాల్టర్ ద్వారా జమ్మూ మరియు కాశ్మీర్లోకి రహస్యంగా చొరబడిన తర్వాత 1965 భారతదేశం పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైంది. పాకిస్తాన్ కాశ్మీర్లో స్థానిక తిరుగుబాటును రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ అది తన దళాలను గుజరాత్ ఎడారులలోకి తరలించింది. దీని ఫలితంగా 1965 ఆగస్టులో భారతదేశం నుండి పూర్తి స్థాయి సైనిక ప్రతిస్పందన వచ్చింది. భారత దళాలు అంతర్జాతీయ సరిహద్దును దాటి లాహోర్ వైపు ముందుకు సాగగా పాకిస్తాన్ ప్రతిదాడులు ప్రారంభించింది. ఈ యుద్ధంలో తీవ్రమైన యుద్ధాలు జరిగాయి. వాటిలో భారతదేశానికి చెందిన పరమ్వీర్ అబ్దుల్ హమీద్ పాకిస్తాన్ యొక్క పాటన్ ట్యాంకులను నాశనం చేసిన ఐకానిక్ అసల్ ఉత్తర యుద్ధం కూడా ఉంది. ఇంతలో భారత వైమానిక దళం యుఎస్ సరఫరా చేసిన F-86 సాబర్ వంటి జెట్ల నుండి పాకిస్తాన్ వైమానిక దాడులను ప్రతిఘటిస్తూ భూ దళాలకు దగ్గరగా వైమానిక మద్దతును అందించింది. ఆగస్టులో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైన దాదాపు ఒక నెల తర్వాత 27 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ కె.సి. కరియప్ప సెప్టెంబర్ 22, 1965న బందీగా పట్టుబడ్డాడు. పాకిస్తాన్లోని కసూర్లోని పాకిస్తాన్ స్థావరాలపై దాడి చేసే పనిని కె.సి. కరియప్పకు అప్పగించారు. భారతీయ విమానాలు యుద్ధ రంగంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పాకిస్తాన్ విమాన నిరోధక తుపాకులు కూల్చివేశాయి. యుద్ధం చివరి రోజున ఒక భారతీయ విమానం పాకిస్తాన్లో కూలిపోయింది. ఆ పైలట్ ఫ్లయింగ్ ఆఫీసర్ నందా. ఆయన ముద్దు పేరు కె.సి. కరియప్ప. ఆయన స్వతంత్ర భారతదేశపు మొదటి భారత కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కరియప్ప ఏకైక కుమారుడు అని ఎల్.ఎస్. శేషగిరిరావు తన పుస్తకం ఫీల్డ్ మార్షల్ కె.ఎం. కరియప్ప లో రాశారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ కరియప్ప హాకర్ హంటర్ ఢీకొన్న తర్వాత అది దట్టమైన పొగతో క్రిందికి వంగి కిందకు దూసుకుపోయింది. అతను ఎజెక్షన్ హ్యాండిల్ను లాగాడు. విమానం భూమికి కేవలం 100 అడుగుల ఎత్తులో ఉండగా అతను కొన్ని క్షణాల్లోనే క్రాష్ ల్యాండ్ అయ్యాడు. ఢీకొన్న శక్తికి కొన్ని ఎముకలు విరిగాయి. స్థిరపడిన పొగమంచు గుండా ఖాకీ యూనిఫాంలో ఉన్న సైనికులు బయటకు రావడాన్ని అతను చూశాడు. ఫిరంగి కాల్పులు జోరుగా జరుగుతుండగా సైనికుల్లో ఒకరు గందగోళంలో ఉన్న యువ యోధుడిని మీ పేరు ఏమిటి అని అడిగాడు. నువ్వు జనరల్ కరియప్ప కొడుకువా అనేది తదుపరి ప్రశ్న అని రచయిత సంజయ్ దత్ 2000 సంవత్సరంలో రాసిన వార్ అండ్ పీస్ ఇన్ కార్గిల్ సెక్టార్ పుస్తకంలో రాశారు. నేను పాకిస్తాన్ సైన్యం అదుపులో ఉన్నానని అప్పుడు నాకు అర్థమైంది అని ఎయిర్ మార్షల్గా పదవీ విరమణ చేసిన 62 ఏళ్ల కె.సి. కరియప్ప తరువాత దత్తో అన్నారు. పాకిస్తాన్ దళాలచే బంధించబడిన అతను తన తండ్రి స్థాయి కారణంగా ఉన్నత స్థాయి యుద్ధ ఖైదీ అయ్యాడు. కె.ఎం. కరియప్ప భారత సైన్యానికి మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్. 1947 నుండి 48 ఇండో పాక్ యుద్ధంలో భారత దళాలకు నాయకత్వం వహించినది ఆయనే మరియు పాకిస్తాన్ సైన్యంలో కూడా గౌరవనీయమైన వ్యక్తి. ఎందుకంటే అప్పటి పాకిస్తాన్ సైనిక నియంత ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ సహా చాలామంది విభజనకు ముందు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఆయన ఆధ్వర్యంలో పనిచేశారు. అయూబ్ ఖాన్ ఒకప్పుడు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో కె.ఎం. కరియప్ప కింద పనిచేశాడు. ఆ సమయంలో యువ కల్నల్గా ఉన్న ఆయన వజీరిస్తాన్లోని బన్ను ఫ్రాంటియర్ బ్రిగేడ్కు నియమితులయ్యారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్ కె.సి. కరియప్పను 2 వారాల పాటు ఒక దెబ్బతిన్న మంచం మరియు 3 దుప్పట్లతో కూడిన సెల్లో ఏకాంత నిర్బంధంలో ఉంచారు. నేను సూర్యరశ్మిని అరుదుగా చూశాను. నన్ను బయటకు తీసుకెళ్లిన ప్రతిసారీ నా కళ్లకు గంతలు కట్టారు. ఆ కాలంలో పాకిస్తాన్ సైన్యం అతన్ని విచారించింది. ఫ్లైట్ లెఫ్టినెంట్ కరియప్ప బందీగా ఉన్న తొలి వారాలలోనే పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తన మాజీ కమాండర్ జనరల్ కరియప్పకు ఫోన్ చేశాడు. 66 ఏళ్ల తన కొడుకు విడుదలకు ప్రతిపాదన అందినప్పుడు
అతను న్యాయం మరియు సమానత్వం యొక్క శక్తివంతమైన సందేశంతో స్పందించాడు. అతను తన మొత్తం కెరీర్లో ఈ సూత్రాలకు కట్టుబడి ఉన్నాడు. ఆహారం చాలా భయంకరంగా ఉంది. మేము అల్పాహారంగా పూరీలు మరియు ఒక కప్పు టీ తీసుకున్నాము మరియు భోజనం కోసం అన్నం, 2 చపాతీలు, లేసీ భిండి, లేడీస్ ఫింగర్ మరియు టర్నిప్ యొక్క సూప్ తయారీని తీసుకున్నాము. ఇది రాత్రి భోజనంలో కూడా పునరావృతం చేయబడింది అని కరియప్ప 2019లో ది హిందూతో అన్నారు. నూతన సంవత్సర వేడుకల తర్వాత చాలా రోజులకే కరియప్ప విడుదలయ్యాడు. 1965లో దాదాపు ఒక నెల పాటు జరిగిన తీవ్రమైన పోరాటం తర్వాత సెప్టెంబర్ 1965లో సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణతో యుద్ధం ముగిసింది. తరువాత జనవరి 1966లో తాష్కెంట్ ఒప్పందం ద్వారా దీనిని అధికారికం చేశారు. జనవరి 22న కరియప్ప మరియు అతని 6 సహచరులను ఢిల్లీకి వెళ్లే విమానంలో ఎక్కించారు. తిరిగి వచ్చిన తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్ కరియప్ప భారత వైమానిక దళంలో తన సేవను కొనసాగించారు. తరువాత ఆయన సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్లో ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కర్ణాటకలోని మడికేరిలోని తన కుటుంబ ఇంట్లో నివసిస్తున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన తండ్రి ఫీల్డ్ మార్షల్ కరియప్ప అక్కడే నివసించారు. 1965 భారత్, పాకిస్తాన్ యుద్ధంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ కె.సి. కరియప్పను బంధించి విడుదల చేసిన కథ కేవలం యుద్ధం మరియు ధైర్యసాహసాల గురించి మాత్రమే కాదు. ఇది భారత సాయుధ దళాలు పాటించే గౌరవం, త్యాగం మరియు సమానత్వం అనే సూత్రాలకు కూడా నిదర్శనం. వ్యక్తిగత కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ జనరల్ కె.ఎం. కరియప్ప న్యాయంగా వ్యవహరించాలనే నిబద్ధత ఇప్పటికీ నాయకత్వం మరియు సమగ్రతకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.